అనకాపల్లి జిల్లా దుగ్గాడ గ్రామంలో జీవనోపాధి కోసం నడుపుకుంటున్నటువంటి చిన్న టీ కొట్టును ఖాళీ చేయాలి అంటూ ఇద్దరు మహిళపై కొందరు దౌర్జన్యం చేసి వస్తువులను ధ్వంసం చేశారు. 20 ఏళ్ల క్రితం స్థలం యొక్క యజమానికి డబ్బులిచ్చి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని టీ కొట్టు నడుపుకుంటున్నానని బాధితురాలు గడ్డం అమ్మాజీ వాపోయింది. కానీ ఇప్పుడు నల్లబెల్లి రాజేశ్వరి, నిద్ర మేమేష్, నిద్ర శ్రీలక్ష్మి, నిద్ర సూర్యకళ ఈ స్థలం మాది అంటూ బెదిరిస్తున్నారని అమ్మాజీ ఆరోపించింది. వారి వల్ల ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలి అని బాధితులు కోరుతున్నారు. అప్పుడేం చేశారు? పాలక నుంచి వచ్చి అతను చిన్న పాక వేసుకున్నామండి. ఆ పాక వేసుకున్న తర్వాత ఇక్కడ 4 సెంట్లు భూమి కొనుక్కుంటే శనబాబులు అన్న అతను నల్లబెల్లాలు అనమాట. శనబాబులు ఏదో కొన్ని పేరు ఉంటుందండి, మరి అతని పేరు అయితే శనబాబులు అని తెలుసు. అతను ఏమన్నాడంటే 4 సెంట్లు తీసుకొని అతను డబ్బులు ఇచ్చేసామండి. మేము మా కాగితాల మీద అతను సంతకం పెట్టాడు, వాళ్ళ అమ్మ సంతకం ఉందండి, మేము డబ్బులు ఇచ్చేసాం. ఆ లేటని మేము రిజిస్టర్ చేసుకోలేదు. మేము పేదవాళ్ళు, మాకేమీ లేదు. చీనీలు అమ్ముకొని నా 2 పిల్లల్ని పోషించుకుంటాను. మా ఆయన ఉన్నవాడంటే తాగిపోతండి, తాగిపోతే ఇంక అలాగే అప్పులు చేస్తాడు. అలాగ అప్పులు తీర్చుకుంటూ ఇప్పుడు వరకు అలాగొచ్చానండి. ఇప్పుడు వరకు అలాగొచ్చిన తర్వాత ఇది ఇల్లు కట్టుకుందామని మేము కాలనీ పెడితే ఇల్లు కట్టినందుకు లేదు, అది అప్పుల్లో అదేమో మేము ఇస్తే కానీ మీరు తీసుకోవాలి, అది మీరు రిజిస్టర్ లేదు, రిజిస్టర్ అలాగని వాళ్ళు ఆఫ్ చేస్తారండి. ప్రెసిడెంట్ గారు పిల్లోడు కూడా రమేష్ అన్న అబ్బాయి ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా ఆపితే అక్కడికి వెళ్ళి నేను 4 అడుగులు జాగా ఇస్తాను, నా భూమి నాకు ఇచ్చేయండి అంటే సరేలేండి అన్నారు పెద్దలంటే వాళ్ళే ఆ సీను వాళ్ళే అన్నారండి. ఎవరు పెద్ద